హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో 3.5 కేజీల బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ, అలాగే 4 కేజీల వరకు చికెన్తో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే మా ఇంట్లో జరిగిన చిన్న ఫంక్షన్కి ఇలా చేసుకున్నాము. ఇలా ఫంక్షన్కే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట కలిసినప్పుడు ఇలా చాలాసార్లు ఈ బిర్యానీలు అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇలా ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేయాలంటే చిన్న చిన్న అకేషన్స్కి చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా ఎన్ని కేజీల రైస్తో అయినా సరే చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఒక్కసారి బిర్యానీ చేసి పెట్టండి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫిదా అవ్వాల్సిందే, అంత బాగా కుదురుతుందనమాట. ఈ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట, చాలా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి కొన్ని మసాలా దినుసులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక 5-6 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 6 లేదా 7 వరకు జాపత్రి తీసుకోవాలి. కొన్ని బిర్యానీ ఆకులు, ఒక 20 వరకు మరాఠీ మొగ్గలు, ఒక 20 వరకు యాలకులు, ఒక 30 లవంగాలు, ఒక 20 స్టార్ అనాసా తీసుకోవాలి. ఇవి బిర్యానీ చేసేటప్పుడు ఫ్రై చేసుకోవడానికి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసి వేరొక ప్లేట్లోకి ఒక చిన్న కప్పుతో ఒక అరకప్పు వరకు ధనియాలు, ఒక పావు కప్పు వరకు జీలకర్ర, ఒక జాజికాయ, 2 టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలు, 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సొంటి పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక 6 లేదా 7 వరకు జాపత్రి, ఒక 30 లవంగాలు, ఒక 20 వరకు యాలకులు, ఒక 10 స్టార్ అనాసాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తటి పౌడర్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ మొత్తం కూడా బిర్యానీలోకి అలాగే చికెన్ ఫ్రైకి కూడా ఇదే మసాలా వాడుకోవాలన్నమాట. ఇంకా సపరేట్గా వేరే మసాలా ఏమీ వేయనవసరం లేదు. ఇప్పుడు ఈ బిర్యానీకి చికెన్ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసుకోవడానికి ఒక 7 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే 4 ఇంచుల వరకు అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ చేసే ఒక అరగంట ముందు రైస్ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3.5 కేజీల వరకు రైస్ తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ తయారు చేసుకోవడానికి సరిపడిన కడాయి పెట్టేసుకుని ఇందులోకి 2 గరిటెల వరకు నెయ్యి, అలాగే 1 కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఈ నెయ్యి బాగా కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక ప్లేట్లోకి కొన్ని మసాలా దినుసులు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు దోరగా వేగిన తర్వాత ఒక పావు కిలో ఉల్లిపాయలని చీలికలుగా కట్ చేసి వేసుకుని, అలాగే ఒక 10 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న 3 కేజీల వరకు చికెన్ వేసుకుని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మినికి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి అయినా సరే ఈ బిర్యానీలో చికెన్ వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో మాకైతే చికెన్ ఎక్కువ తీసుకొచ్చారనమాట. సో దానికోసం మేము బిర్యానీలో ఒక 3 కేజీస్ చికెన్ వేసుకున్నాము. 4 కేజీస్ వరకు చికెన్ని ఫ్రై పెట్టామన్నమాట. ఇలా ఈ చికెన్ బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అందులో సగానికి వరకు 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 గరిటెల వరకు చిక్కటి కమ్మటి పెరుగు వేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని సగానికి పౌడర్ తీసుకుని ఇందులో వేసేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర తరుగు, అలాగే పుదీనా తరుగు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే రైస్ కొలుచుకుని పక్కన పెట్టుకున్నామో అదే గిన్నెతో 1.5 వరకు వాటర్ వేసుకోవాలి. అంటే ఇక్కడ చికెన్లో ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి 1.5 వేసుకోవాలన్నమాట.
తర్వాత ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ తీసేసి రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా మనకి బిర్యానీలో అలాగే చికెన్ ఫ్రైలో వేసుకునే మసాలాలన్నీ కూడా బిర్యానీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఈ బిర్యానీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి ఎక్కువ కలపకుండా ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పైన ఏదైనా ఇలా బరువు పెట్టేసి ఈ బిర్యానీని మగ్గించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా పొడిపొళ్ళాడుతూ చాలా బాగా కుదిరిద్ది. ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర తరుగు వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి బిర్యానీ చల్లారిపోకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి సరిపడిన కడాయి పెట్టేసుకుని ఒక 1/2 కిలో వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న 4 కేజీల వరకు చికెన్ వేసేసుకుని ఈ చికెన్లో వాటర్ అంతా ఇనికే విధంగా ఈ చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చికెన్లో ఉన్న వాటర్ పూర్తిగా ఇనికిపోయి ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కిలో వరకు ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజులో ఉన్న 2 టమోటాలను ఇలా ప్యూరీలా చేసుకుని ఈ టమాటో పేస్ట్ వేసేసుకుని ఈ టమాటో పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ టమాటో పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు 2 గరిటెల వరకు చిక్కటి కమ్మటి పెరుగు వేసుకుని ఈ పెరుగు కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్లో కొద్దిగా బిర్యానీలోకి వాడాము. ఇప్పుడు మిగిలినది ఇలా చికెన్ ఫ్రైలో మొత్తం వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసేసుకుని ఈ కొత్తిమీర తరుగు కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లోకి బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై కూడా సర్వ్ చేసేసుకుందాము. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. చాలా బాగా కుదిరింది. బిర్యానీ అయితే చాలా పొడిపొళ్ళాడుతూ చాలా టేస్టీగా ఉందన్నమాట. అలాగే చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. అంతేనండి, ఈ విధంగా చేసుకుంటే ఎన్ని కేజీల బిర్యానీ అయినా అలాగే ఎన్ని కేజీల చికెన్ ఫ్రై అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా మీరు కూడా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.